మన రైల్వే స్టేషన్ అంటే చూడడానికి కూడా రైల్వే స్టేషన్ కనిపించే విధంగా మాత్రం ప్రస్తుతం కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్ లో ఎంత అందంగా అలంకరిస్తున్నారో చూసుకోవచ్చు. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాజీపేట కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంటాయో అదే విధంగా రినోవేషన్ చేస్తున్నారు. మనకి ఇది ఎంట్రెన్స్, ఎంట్రీలోనే మనకు ఇంత సుందరంగా అలంకరించడం జరిగింది. చాలా మంచి డిజైన్లతో దీన్ని చేయడం జరిగింది. సో ఇంకా నేను లోపలికి వెళ్తాను. ఇంకా లోపల వర్క్స్ జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని ఇనాగ్రేషన్ అంటే ప్రారంభించబోతున్నారు దీన్ని అంతా కూడా. సో లోపల ఇంకా ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అన్ని కూడా, ఎయిర్పోర్ట్ అయితే లోపల ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా లోపలంతా కూడా డిజైన్ చేస్తున్నారట. సో లోపలికి వెళ్ళి కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. లోపలికి ఎంట్రీ అయినాము. లోపలికి రాగానే అంటే గతంలో మనం చూసుకుంటే ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఉండేది, ఇదంతా మొత్తం గోడలు ఉండేవి, ఇటు పక్కన కౌంటర్ లాగా ఉండేది అన్నట్టు, అంటే మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రెనోవేషన్ లో భాగంగా దీన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, అంతా కూడా పని కూడా జరుగుతుంది. ఫ్లోర్ అంతా కూడా ఎంత బాగా చేస్తున్నారో, అదేవిధంగా ఇటంతా పక్కనంతా కూడా గ్లాసెస్ తోని వాల్స్ డిజైన్స్ కావచ్చు, అదేవిధంగా గ్లాసెస్ తోని కూడా చేయడం జరిగింది. అంటే ఒక అద్భుతంగా, అంటే చూసే వారికి కూడా ఒక అట్రాక్షన్ కలిగే విధంగా కూడా పునరుద్ధరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇదంతా కూడా కౌంటర్ ఏరియా. సో మామూలుగా మనం రెగ్యులర్ గా వచ్చేటువంటి కౌంటర్. ఒకప్పుడు ఇది అటు ఫేసింగ్ ఉండేది, అటు ఫేసింగ్ ఉండేది. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు దీన్ని రెనోవేషన్ లో భాగంగా కూడా దీనంతా కూడా పెద్దగా చేయడం జరిగింది. ఇది ఒక వెయిటింగ్ హాల్, ఇదంతా కూడా మొత్తం వెయిటింగ్ హాల్లో కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చుకొని ఇక్కడ అంతా కూడా మనకు టికెట్ కౌంటర్ పెట్టడం జరిగింది. ఈ టికెట్ కౌంటర్, అదేవిధంగా ఇక్కడ మనకు స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇదంతా వాడు మొత్తం వెయిటింగ్ హాల్ కాబట్టి, సో వచ్చే వారికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా మనకు అక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు కరీంనగర్ స్టేషన్ నుండి ట్రైన్స్ ఎక్కడ నుండి ఏ టైంకి ఎటు వెళ్తున్నాయి, ఎటు వస్తున్నాయని చెప్పేసి మొత్తం లిస్ట్ అంతా కూడా ఇందులో ఉంది. గతంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది అంటే జస్ట్ ఉంది అంటే ఎక్కువ మనకు బొగ్గు రవాణా, గూడ్స్ లాంటివి మాత్రం వెళ్ళేవి. తర్వాత తిరుపతికి వెళ్ళడానికి సౌకర్యం వచ్చింది. అయితే రాను రాను ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా వచ్చిన తర్వాత మన కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్లే విధంగా కూడా మనకు చొరవ తీసుకున్నారు నాయకులు అని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ నుండి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా చాలా ట్రైన్స్ కూడా రాబోతున్నాయి, ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఇదంతా కూడా వెయిటింగ్ హాల్. సో చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎంట్రెన్స్ లోపల రాగానే రైట్ సైడ్ లో అంతా కూడా కూర్చునే విధంగా వెయిటింగ్ హాల్, అటంతా కూడా కౌంటర్. సో ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ అన్నట్టు. ఇప్పటికే చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, సేవ తీరుతున్నారు. మరి ఇక్కడ కూర్చొని సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అంటే అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం అక్కడ చూసుకుంటే కూడా మనకు అక్కడ డిస్ప్లే పొందపరచడం జరిగింది. అంటే ఏ ట్రైన్, నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఏంటి, దాని తర్వాత వచ్చే ట్రైన్ ఏంటి, ఏ టైంకి వస్తుందని చెప్పేసి అక్కడ మనకు అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఇందాక చెప్పినట్టు జంక్షన్ లో అయితే పెద్ద పెద్ద స్టేషన్ అయితే ఎలా అయితే చేస్తారో అదే విధంగా ఇక్కడ రినోవేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఎంట్రీగా రాగానే చాలా మంది కొందరు టైంకి వస్తుంటారు. ఇక్కడికి వెళ్ళాలి తెలియక ఆలోచించే వారి కోసం ఇది ఎదురుగానే డిస్ప్లే చేయడం జరిగింది. అందులో చూసుకొని వాళ్ళు వచ్చే ట్రైన్ నెంబర్ ఏంటిది, నా ఎక్స్ప్రెస్ పేరు ఏంటిది, ఏ టైంకి వస్తుందని చెప్పేసి చూసుకునే విధంగా కూడా మనకంతా అరేంజ్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కూడా రినోవేషన్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్, చాలా స్పేస్ ఉంది. ఎంత మంది వచ్చినప్పటికీ కూడా ఇందులో ఉండే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మనం అటు లోపలికి వెళ్దాం, ప్లాట్ఫారం సైడ్ వెళ్దాం, అటు సైడ్ ఎలాంటి రినోవేషన్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హాల్ నుండి లోపలికి రావడం జరిగింది. ఇది ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ కూడా గతంలో ఇంతగా లేకుండేది. ఏరియా కూడా చాలా చక్కగా సుందరంగా దీన్ని ఫ్లోరింగ్ అంతా కూడా డిజైన్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో ప్యాసింజర్ కి అట్రాక్షన్ కలిగే విధంగా వాళ్ళకి ఒక షో వచ్చే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మనం లోపల రాగానే తిరుపతి నుండి కరీంనగర్ వచ్చేటువంటి ట్రైన్ రాని వచ్చింది. ట్రైన్ సౌకర్యాన్ని వాడుతున్నారని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఎంత మంది దాకా మనం చూసాం, చాలా మంది వెళ్ళిపోయారు. 100 సంఖ్యలో ఇంకా చాలా మంది కూడా దిగి వెళ్తున్నారు. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది చెప్పుకోవచ్చు. గతంలో
చూసుకుంటే అటు వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లికి వెళ్ళి ఉపయోగించుకునే వారు ఇది తిరుపతి నుండి కరీంనగర్కి వచ్చింది ట్రైన్. ఈవినింగ్ మళ్ళీ ఇది బయలుదేరే అవకాశం ఉంటుందట మళ్ళీ తిరుపతికి. లోపలికి వెళ్దాం. లోపల కూడా అంటే గతంలో చూసుకుంటే మామూలుగా ఉండేది అంతా కూడా, కానీ ఇప్పుడు చాలా దీన్ని కూడా ట్రైన్స్ అంతా కూడా క్లీనింగ్ చేయడం జరిగింది. అంటే తిరుపతి నుండి వచ్చినప్పటికి కూడా చాలా క్లీన్ గా ఉంది, నీట్ గా క్లీన్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. నెక్స్ట్ అటు 2, 3 కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్లాట్ఫామ్ 1, 2, 3 అని కూడా పెట్టడం జరిగింది. అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు. మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ప్లాట్ఫామ్ 1 లో ఉన్నాము. ఇక్కడ ఇంకా రినోవేషన్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ప్లాట్ఫామ్ 1 లో ఉన్నటువంటి వరకు వచ్చింది. సగం కంటే ఎక్కువ పూర్తి అయిపోయింది. కొంచెం ఎడ్జ్ కాస్త వరకే ఉంది. ఇది చేసేస్తే ఈ ప్లాట్ఫామ్ 1 లో ఉన్నటువంటి ఈ రెనోవేషన్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. చాలా మంది ఇక్కడ వస్తుంటారు కాబట్టి ప్రయాణికులు వారి కోసం సౌకర్యార్థం ఇక్కడ ఎస్కలేటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. వేరే ప్లాట్ఫామ్ వెళ్లే విధంగా కూడా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి మనకి ఇంకా ఎస్కలేటర్ ఆన్ చేయలేదు. సెకండ్ ప్లాట్ఫామ్ కి ఈ మెట్ల ద్వారా, ఈ స్టెప్స్ ద్వారా మనకు వెళ్లే విధంగా కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలా మంది అంటే ప్రయాణికుల్లో కొంతమంది కాళ్ళ నొప్పులు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎస్కలేటర్ లాంటివి కూడా ఈ స్టేషన్ లో అరేంజ్ చేయడం జరిగింది. లిఫ్ట్లు కూడా పెట్టడం జరిగింది. సో మనం సెకండ్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఈ స్టెప్స్ మార్గాన్ని ఎంచుకున్నాం. ఇక్కడ నుండి మనం సెకండ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి అటు సైడ్ వర్క్స్ ఎలా ఉన్నాయి, అటు సైడ్ రెనోవేషన్ వర్క్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం రండి.